బయటకు కనిపించడం లేదు. కానీ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉంది. గత 3 ఏళ్లుగా వరుసగా తాలిబాన్ల పాలన గురించిన వార్తలు హల్చల్ చేశాయి. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారిపోయింది. దారిద్ర్యం ఎంత తీవ్రంగా ఉందంటే అక్కడి కుటుంబాలు తమ పిల్లలు ఆకలిని మర్చిపోయి నిద్రపోయేందుకు మాదక ద్రవ్యాలను ఇస్తున్నారు. ఆకలి వారిని బాధించకుండా నిత్యం నిద్రతో సరిపెడుతున్నారు. అవకాశం ఉన్నవారు తమ శరీర భాగాలను అమ్ముకుంటున్నారు. తాలిబాన్ల పాలన 3 ఏళ్లకు చేరినా ఇంకా ప్రపంచ దేశాలు తాలిబాన్ల పాలనను అంగీకరించడం లేదు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఆఫ్ఘనిస్తాన్ కు అందాల్సిన సాయం అందడం లేదు. దాంతో వారి ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకు క్షీణిస్తున్నాయి. పేద జనం తమ అవయవాలను అమ్ముకుంటే కానీ కుటుంబాన్ని నడిపించలేకపోతున్నారు. దాంతో ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. కొందరైతే తమ పిల్లల్ని కూడా అమ్మేసుకుంటున్నారు. చిన్న వయసులోనే వారిని తమ కన్నా పెద్దవారితో పెళ్లిళ్లకు అంగీకరిస్తున్నారు. ఇంటి పెద్ద అనారోగ్యం బారిన పడినా మరణించినా ఆ కుటుంబం కష్టాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. తాలిబాన్ల పాలనలో జనం ఆకలి బాధల్లో బతికీడుస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది కరువు కోరల్లో చిక్కుకుపోయి జీవిస్తున్నారు. ఆకలితో ఉన్న పిల్లలను నిద్రపుచ్చేందుకు మత్తుమందులు ఇవ్వక తప్పడం లేదని అక్కడి ప్రజలు దీనంగా చెబుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లోని పేద జనం తమ కుటుంబాల పోషణ కోసం ఊహకందని పనులు చేస్తున్నారు. తాలిబాన్లు అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత 3వ శీతాకాలం ఇప్పుడు నడుస్తుంది. ఒకప్పుడు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ను వీడినప్పుడు ఫ్రీజ్ చేయబడిన ఆఫ్ఘాన్ నిధులు విదేశాల్లోనే ఉన్నాయి. ఎటువైపు నుంచి సాయం అందడం లేదు. ఆఫ్ఘాన్ లో 3వ అతిపెద్ద నగరంగా చెప్పుకునే హెరాత్ లో జనం అధికంగా నివసిస్తున్నారు. శతాబ్దాలుగా యుద్ధాలు విపత్తులతో నిర్వాసితులైన జనం ఇక్కడ మట్టి ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు. చేద్దామన్నా పని లేదు. ప్రభుత్వం నుంచి ఏ సహకారము ఉండదు. ఇంట్లో మహిళలు ఇంటి బయటకు వెళ్లడానికి వీల్లేదు. ఆడపిల్లలు చదువుకోవడానికి అనర్హులుగా మారిపోయారు. ఉపాధి లేకపోవడంతో జనానికి ఒక పూట ఆహారం లభించడమే కష్టంగా ఉంది. అందుకే జనం పిల్లలను ఎప్పుడూ మత్తులో ఉంచుతున్నారు. అందుకోసం ఎస్కలటోప్రామ్, సెట్రాలైన్ లాంటి ప్రమాదకరమైన టాబ్లెట్లను తినిపిస్తున్నారు. నిజానికి ఈ మందు గోళీలను ఎవరైనా విపరీతమైన ఫ్రస్ట్రేషన్ కు లోనైనప్పుడు ఆందోళన సమస్యలకు చికిత్సలో భాగంగా ఇస్తుంటారు. సరైన తిండి, పోషకాహారం లేని పిల్లలకు ఈ బిల్లలు వేస్తే వారి కాలేయం ఖచ్చితంగా దెబ్బతింటుంది. నిస్సత్తువ, నిద్ర, ప్రవర్తన లోపాలు వంటి అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు. హెరాత్ శివార్లలోని ఈ జనంలో అత్యధికులు రోజువారీ కూలీలుగా పనిచేస్తుంటారు. వీరిలో చాలా మంది జీవితాలు చాలా ఏళ్లుగా కష్టాల్లోనే ఉన్నాయి. ఈ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇస్తున్న ఈ మత్తు బిళ్ళలను స్థానికంగా మందుల షాప్ లో 10 రూపాయలకు 5 బిళ్ళలు కొనుక్కునే అవకాశం ఉంది. అదే 10 రూపాయలు వెచ్చిస్తే కేవలం ఒక రొట్టి ముక్క వస్తుంది. అది ఏ మూలకు సరిపోతుందని చెబుతున్నారు. 3 ఏళ్ల క్రితం తాలిబాన్లు అధికారం స్వాధీనం చేసుకున్న తర్వాత వారి కొత్త ప్రభుత్వానికి నేటికి అంతర్జాతీయ గుర్తింపు దక్కలేదు. దీంతో అప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ కు వస్తూ ఉన్న విదేశీ నిధులు ఆగిపోయాయి. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలటం మొదలైంది. ఆ ప్రభావం ఇప్పుడు జనంపై తీవ్రంగా చూపుతుంది. వీరిలో చాలా మందికి చాలా రోజులుగా పనులు దొరకటం లేదు. ఎప్పుడైనా అరుదుగా పని దొరికితే వారికి వచ్చే కూలి మన కరెన్సీ విలువలో సుమారు 100 రూపాయలు మాత్రమే. దాంతో మొత్తం కుటుంబానికి ఈ డబ్బు సరిపోవడం లేదు. అందుకే ప్రతి చోట జనం ఆకలితో పస్తులుంటున్నారు. తమ కుటుంబాలను క్షుద్బాధ నుంచి తప్పించడానికి అనూహ్యమైన పనులు చేస్తున్నారు. ఇంకా జీవితం ఆరంభమైనా కానీ 20 ఏళ్ల వయసు యువకులు బ్రోకర్ల ద్వారా తమ కిడ్నీలను అమ్ముకుంటున్నారు. కిడ్నీ అమ్మకం ద్వారా సుమారు 2,70,000 రూపాయలు చెల్లిస్తారు. కానీ ఆ డబ్బుల్లో చాలా భాగం అప్పటి వరకు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి చేసిన అప్పులు తీర్చడానికి కూడా సరిపోవడం లేదు. డబ్బు కోసం శరీరంలో అవయవాలు అమ్ముకోవడం అనేది ఆఫ్ఘనిస్తాన్ లో సర్వసాధారణం అయిపోయింది. తాలిబాన్లు అధికారం స్వాధీనం చేసుకోవడానికి ముందు కూడా ఇది జరిగేది. కానీ ఇప్పుడు ప్రజలకు బతకడానికి మరో దారి కనిపించడం లేదు. జనం బతకడం కోసం ఒంట్లో కిడ్నీలను, ఇంట్లో ఆడపిల్లలను అమ్ముకుంటున్నారు. పాలకుల వైఫల్యాల కారణంగా ఆయా దేశాలు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ ఓ చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వారి పరిస్థితికి వారు లోపలే అవమానంతో కుంగిపోతున్నారు. ఇలా బతకడం కన్నా చచ్చిపోవడం మేలని అంటున్నారు. ఇక్కడి ప్రజల్లో గతంలో ఉండే ఆత్మగౌరవం ఆకలితో మంటగలిసింది. పిల్లల ఆకలి తీర్చడానికి బదులు డ్రగ్స్ ఇవ్వడం పాపమని వారికి తెలుసు. ఇలా చేయడం ఇస్లామిక్ చట్టాలకు విరుద్ధమని కూడా తెలుసు. కానీ వారికి వేరే దారి లేదు. ఆఫ్ఘనిస్తాన్ లో 5 ఏళ్లలోపు వయసు చిన్నారుల మీద ఆకలి చూపుతున్న ప్రభావం ఎంతో తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. పోషకాహార లోపం వారి ఎదుగుదలను హరిస్తుంది. దేశంలో పోషకాహార లోపం సమస్యలకు చికిత్స అందించే తమ కేంద్రాల్లో గత ఏడాది కన్నా ఈ ఏడాది 47% ఎక్కువ అడ్మిషన్లు జరిగాయని మెడిసిన్ సాన్స్ ఫ్రాంటియర్స్ MSF చెప్తుంది. హెరాత్ లోని MSF ఆహార కేంద్రం ఒక్కటే పిల్లలకు చికిత్స అందిస్తుంది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో పోషకాహార లోపం గతంతో పోలిస్తే 55% పెరిగింది. పోషకాహార లోపంతో చేరుతున్న పిల్లల సంఖ్య పెరుగుతుండటంతో పడకల సంఖ్యను పెంచాల్సి ఉంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ పని జరగడం లేదు. ముఖ్యంగా ప్రజల ఆకలి సమస్యను తీర్చడానికి ఏం చర్యలు చేపడుతున్నారన్న విషయంపై తాలిబాన్లు స్పందించడం లేదు. ఇందులో తమ తప్పేం లేదని వారు సమర్థించుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మీద అంతర్జాతీయ ఆంక్షలు, ఆఫ్ఘాన్ ఆస్తులను స్తంభింప చేయడం ఫలితంగా ఈ సమస్య తలెత్తిందని అంటున్నారు. ఎంతమంది ప్రజలు అవసరంలో ఉన్నారనేది మా ప్రభుత్వం గుర్తిస్తుంది. చాలా మంది ప్రజలు తమ పరిస్థితి గురించి విదేశీ మీడియాలకు అబద్ధం చెప్తున్నారని అంటున్నారు. ఎందుకంటే ప్రజలకు తాలిబాన్ల వద్ద నుంచి సాయం అందుతుందని అనుకుంటున్నారు. ఉపాధి కల్పించడానికి తాలిబాన్ ప్రయత్నిస్తుందని కూడా నమ్ముతున్నారు. త్వరలోనే పలు దేశాల ద్వారా ఐరన్ ఓర్ గన్లు, గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టులు ప్రారంభించబోతున్నామని, అప్పటికి జనం చేతి నిండా పని దొరుకుతుందని ఆశపడుతున్నారు. అయితే ఆ పని వారు చెబుతున్నంత త్వరగా జరిగే అవకాశం లేదు. జనానికి వారు చెబుతున్న మాటలపై ఏమాత్రం నమ్మకం కనిపించడం లేదు. మరోవైపు ఆఫ్ఘన్ మహిళలపై శతాబ్దాల నాటి షరియా చట్టం అమలు చేస్తుండటంతో వారిలో తీవ్రమైన అసంతృప్తి పేరుకుపోతుంది. అయితే పాలకులు ఆయుధాలను నమ్ముకుని పాలన సాగిస్తున్నారు. తమకు ఎదురు మాట్లాడే వారిని కఠినంగా శిక్షిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం తమని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తాలిబాన్లకు వదిలేసినట్టు అక్కడి జనం భావిస్తున్నారు. జనం ఇప్పుడు ఆకలి బాధల్లో ఉన్నారు. నిజానికి ఆ ఆకలి చాలా సైలెంట్ గా మనిషిని చంపేస్తుంది. ఎంతటి దీనమైన, హీనమైన స్థితికైనా దిగజారుస్తుంది. దేశంలో పేదలు ఎంతమంది ఉన్నారు? వారికి ఆహారం అందించడం ఎలా, వారికి పని కల్పించడం ఎలా అన్న విషయంపై ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారి వద్ద సరైన లెక్కలు లేవు. ప్రపంచ దృష్టికి దూరంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందనేది ఎన్నడూ పూర్తిగా వెలుగులోకి రాకపోవచ్చు. ఎందుకంటే వారి సమస్యలను పరిష్కరించేవారు కనుచూపు మేరలో కనిపించడం లేదు.